యూనివర్సిటీ విద్యార్థి దివ్యకు జోహారు తెలుపుచు మరి ఈ రోజు నిన్నటి రోజున మరి ట్రిపుల్ డిపార్ట్మెంట్ లో 3వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని మరి అటెండెన్స్ లేక మరి అటెండెన్స్ విషయంలో ఎవరెవరైతే కలిసిందో వాళ్ళందరి మీద ఆమె ఫోన్ కాల్ నాట కనుక తీస్తే అసలు దొంగలు ఎవరు, అసలు ఎవరెవరిని కలిసింది, ఆమె ఎందుకు కలవాల్సి వచ్చింది అనేది విషయం బయటకు వస్తాయని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులు మేము కోరుతా ఉన్నాం. దీనిలోనే భాగంగా మరి ఆ యొక్క అటెండెన్స్ విషయంలో ఈ ఉన్నతాధికారులు కానీ తర్వాత బ్రాంచ్ కి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కానీ ఈ రకమైనటువంటి వేధిస్తే మరి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది పెరిగిపోతుంది. కాబట్టి దీనిని మేము విద్యార్థులుగా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి దీని విషయంలో సమగ్ర విచారణ జరపట్టాలా, మరి ఈ 3 కమిటీతోని యూనివర్సిటీ ఉన్నతాధికారులతో ఖచ్చితంగా దీన్ని కమిటీ వేసి దీని లోతుగా విచారణ చేపడతారు. కానీ దొంగలు ఎవరు, దోషులు ఎవరు దీన్ని తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు మనం నిరసన మాత్రం తెలిపినాం. రానున్న రోజుల్లో కనుక ఈ విచారణ చేపట్టకపోతే మాత్రం ఖచ్చితంగా దీన్ని భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తామని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులు హెచ్చరిస్తా ఉన్నాం.